ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఓ సమస్యను పరిష్కరించారు. కడపలో తన సొంత డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్ నిర్మించారు. కడప మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలు నిండిన భోజనాన్ని రుచిగా, శుచిగా అందిస్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ లో వంట చేసేవారు 5 స్టార్ హోటల్స్ లో పనిచేసేవారిలా డ్రెస్ కోడ్ పాటిస్తారు, పరిశుభ్రంగా ఉంటారు. ఈ కిచెన్ లో వంట చేయడానికి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ కిచెన్ లో ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, కుక్కర్లు అన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ తో పనిచేస్తాయి. ఇక్కడి నుంచి భోజనం రవాణా చేసే వాహనాలను కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఈ సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ద్వారా ప్రస్తుతం 12 పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలు నిండిన భోజనాన్ని రుచిగా, శుచిగా అందిస్తున్నామన్నారు. గత ఏడాది మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పగా ఇందుకు అవసరమైన ఆర్థిక సాయం వ్యక్తిగత నిధుల నుంచి అందించారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ సిద్ధమైందన్నారు. 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుందని పవన్ చెప్పారు. ఈ కిచెన్ ఆదర్శంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులు ఖచ్చితంగా చక్కటి ఫలితాలిస్తాయి. మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియజేస్తున్నాయి. కడపలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు అభినందనలు అని పవన్ కళ్యాణ్ చెప్పారు.